నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒక 1,00,000 టన్నుల బరువు, 1105 అడుగుల పొడవు, 4,500 మందికి వసతి, సముద్రంపై తేలియాడే యుద్ధ నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్. గణతంత్ర దినోత్సవ భద్రత వేళ 1270 కిలోల చికెన్ సిద్ధం చేస్తున్న ఢిల్లీ అటవీ శాఖ. గ్రీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించిన ప్రభుత్వం. సీఎం చేతుల మీదుగా అమోనియా ప్రాజెక్ట్ ప్రారంభం. ఏపీకే గర్వకారణం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తాజా షాక్. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. తిరుపతిలో అసాంఘిక శక్తుల స్వైర విహారం. ఎమ్మెల్యే అనుచరులమంటూ బెదిరింపులు. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు సచివాలయాల్లో అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం ద్వారా సంతృప్తి స్థాయిలు పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం వారికి ఫేషియల్ హాజరు నమోదును తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కూటమి సర్కార్ రాక తర్వాత సచివాలయ ప్రక్షాళన, ఉద్యోగుల వర్గీకరణతో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది. ఇదే క్రమంలో ఉద్యోగుల్లో బాధ్యత పెంచడం ద్వారా ప్రజలకు పథకాలు సక్రమంగా అందేలా చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు సచివాలయాల్లో ఉద్యోగుల అందుబాటు పెంచేందుకు మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఇకపై సచివాలయాలకు నిర్ణీత సమయాలకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అలాగే సచివాలయాల నుంచి ఇంటికి నిర్ణీత సమయాల్లోనే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా జీతాల్లో కోత విధించేందుకు వీలుగా ఆదేశాలు ఇచ్చింది. సచివాలయాలకు ఉద్యోగులు ఆలస్యంగా వస్తే వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. పండుగ తర్వాత నుంచి ఈ ఆదేశాలు పక్కాగా అమలు కాబోతున్నాయి. ఇప్పటికే సచివాలయాలకు స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డుల పేరుతో మార్పులు చేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటి పనితీరులోనూ పూర్తి స్థాయిలో మార్పులు ఆశిస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యోగులు అందుబాటును పూర్తి స్థాయిలో ఉండేలా చూడాలని భావిస్తోంది. దీంతో ఈ ఫేషియల్ అటెండెన్స్ నిబంధన విధించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన దాడులను చేస్తుందని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. ఈ గొడవలు రెండు రకాలుగా విభజిస్తే, ఒకటి ఈ కూటమి నాయకులందరూ కూడా వెళ్ళి సామాన్యమైన ప్రజల మీద పడడం, అది తోపుడు బండ్లు కావచ్చు, లేకపోతే ఏదైనా డిస్ప్యూట్లో ఉండే సైట్లు కావచ్చు. రెండో దాడుల్లో ప్రధాన కారణం ఏముంటుందిరా అంటే వసూల్లో భాగంగా నీకింత నాకింత అనే వసూల్లో భాగంగా వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళు గొడవ పడడం మనమందరం కూడా చూస్తున్నాం. ఇది మంచి పద్ధత అని ఈ తిరుపతి శాసనసభ్యులు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వసూళ్లకు పాల్పడము, అదేవిధంగా రాజకీయ ఆధిపత్యం కోసం కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నేతలు నాదంటే నాది, నాదంటే నాది పైచేయి అంటూ ఒకరి మధ్యలో ఒకరు ఆధిపత్య జులుం ప్రదర్శించడం తిరుపతిలో పరిపాటి అయిపోయింది. ఈరోజు ప్రజలకేదో మంచి చేస్తారు, ఈ పార్టీల అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు బాధలు తీరుతాయని నమ్మి అధికారాన్ని కట్టబెడితే తీరా వీళ్ళ యొక్క అంతర్గత గొడవలతో ప్రజాసేవని దూరం చేస్తూ వీళ్ళ యొక్క పరపతి కోసం, వీళ్ళ యొక్క ఆధిపత్యం కోసం నిత్యం తిరుపతిలో గొడవల సంస్కృతికి తెరలేపుతున్నాయి 3 పార్టీలు కూడా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రకమైనటువంటి సంస్కృతి. ఈ రకమైనటువంటి సంస్కృతి గతంలో తిరుపతిలో ఏనాడూ లేదు. కాబట్టి ఇకనైనా ఈ 3 పార్టీల కూటమి నాయకులు దయచేసి ఇలాంటి సంస్కృతికి స్వస్తి పలికి ప్రజలు నమ్మి మీకు ఇచ్చినటువంటి అధికారంతో ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. శ్రీకాళహస్తిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడి వీధి నందు ఉన్న కాపురం ఉంటున్న దయాకర్, దివ్య గృహం నందు షాక్ సర్క్యూట్ మరియు గ్యాస్ లీక్ అవటంతో అగ్గిమంటలు రేగాయి. గృహస్థులు ఇంట్లో లేకపోవడంతో
వెంటనే అప్రమత్తమైన కాలనీ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేయడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అధికారి ఎం నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ముత్యాలమ్మ గుడి వీధి నందు అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశామని, అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్థానికులు సమాచారం ఇచ్చారని తెలియజేశారు. ప్రజలు వేరే ఊరికి వెళ్లే సమయంలో ఇంట్లో పూర్తిగా విద్యుత్ని ఆఫ్ చేసి గ్యాస్ సిలిండర్లను పూర్తి స్థాయిలో ఆఫ్ చేసి గ్రామాలకు వెళ్లాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది పలుమార్లు అగ్నిమాపక వారోత్సవాలలో ప్రజలు వాటిని పాటించడం లేదని, ఇకనైనా ప్రజలు అగ్నిమాపక సిబ్బంది చెప్పే సూచనలు పాటించి జాగ్రత్తగా ఉండాలని కోరారు. పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పిన్నెలి గ్రామానికి చెందిన దళిత నాయకుడు మందా సాల్మన్ను అత్యంత పాశవికంగా హత్య చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో శనివారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. చిత్తూరు నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక దర్గా సర్కిల్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేపీ శ్రీధర్, అన్బు, గుడిపాల మండలం వసంతాపురం సర్పంచ్ రజనీకాంత్ తదితరులు మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. సంబంధిత పేద, బడుగు, బలహీన వర్గాలపై దాడులను ఆపకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిత్వంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళితులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ ఎవరికి కానీ స్వేచ్ఛ, స్వాతంత్రం లేదా? అయ్యా, మీరు పుట్టక ముందు నుంచే భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క మనిషికి, జీవరాశికి, ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రము, ఎక్కడ కావాలంటే మాట్లాడే అధికారము అన్నీ ఇచ్చాడు. ముఖ్యంగా దళితులకి మా నాయకుడు అంబేద్కర్ గారు ఆనాడు 1980లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ జరుగుతుంటే దాన్ని పార్లమెంటులో బిల్లుగా పెట్టి ప్రవేశపెట్టి మా అందరికీ అండగా మేము కూడా సమాజంలో ఎక్కడికైనా తిరగొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు, మాకు వాక్ స్వాతంత్రం ఉందని మా నాయకుడు మాకు అందరికీ మార్గదర్శకంగా ముందుండి నిలబడి ఆయన చేశారు. చిత్తూరు జిల్లాలో వీఆర్ఓల ఆగడాలు శృతిమించుతోంది. దీంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తన అనుభవంలో ఉన్న ఇంటి స్థలాన్ని అడ్డుపెట్టుకొని తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న పూతలపట్టు మండలంలో పనిచేస్తున్న వీఆర్ఓ చంద్రబాబు ఆగడాల నుంచి కాపాడాలని స్థానిక మురకంబట్టు అగ్రహారం జీకే నగర్కు చెందిన ఒంటరి మహిళ చిత్ర వేడుకున్నారు. మురకంబట్టు అగ్రహారం జీకే నగర్ సర్వే నంబర్ 622 ప్లాట్ నంబర్ 121కి సంబంధించి శనివారం ఉదయం వీఆర్ఓ చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఒంటరి మహిళ చిత్రపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా బాధితురాలు చిత్ర మీడియాతో మాట్లాడుతూ, సంబంధిత సర్వే నంబర్లోని ఇంటి స్థలం 2008వ సంవత్సరం నుంచి తన అనుభవంలో ఉందన్నారు. 2009వ సంవత్సరంలో తన భర్త ఎస్ చరణ్ అనారోగ్యంతో చనిపోవడంతో 2024వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి చిత్తూరు అర్బన్ మండల తహసీల్దార్ తన ఇంటి స్థలానికి డి పట్టాను మంజూరు చేశారని పేర్కొన్నారు. గతంలో చిత్తూరు మండలంలో పనిచేసిన వీఆర్ఓ చంద్రబాబు తనపై కన్నేసి లైంగికంగా లొంగదీసుకునే ప్రయత్నం చేశారని వాపోయారు. వీఆర్ఓ అభ్యర్థనను నిరాకరించిన తనపై లైంగిక వేధింపులు చేయడమే కాకుండా తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలానికి తమ బినామీ పేరుపై నకిలీ పట్టా సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయాన్ని నిలదీసిన తనపై వీఆర్ఓ, ఆయన సోదరుడు, భార్యతో పాటు మరికొంతమంది విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. శ్రీ గోవిందరాజస్వామివారి పార్వేటి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి పుష్కరిణి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ ఉప్పొంగి హరిజనవాడ, శ్రీనివాసపురం మీదుగా రేణిగుంట రోడ్ మార్గంలోని తిరుమల తిరుపతి దేవస్థానం పార్వేటి మండపానికి స్వామివార్లను ఊరేగింపుగా దర్శన భాగ్యం కల్పిస్తూ ముందుకు కొనసాగారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. స్వామివారు ఊరేగింపులో భాగంగా కోలాటాలు, చెక్క భజనలు, గజరాజుల మధ్య శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనాన్ని కల్పిస్తూ ముందుకు కొనసాగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఆలయం నుండి ఉప్పొంగి హరిజనవాడ మీదుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ మరుసటి నాడు స్వామివారు నగరవాసులకు దర్శనానికి కల్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకొచ్చారు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి పట్ల సుభిక్షంగా ఉండాలని, ఈ ఏడాది అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. కాలనీకి స్వామివారు విచ్చేస్తున్నారు అన్న నేపథ్యంలో ముగ్గులతో మహిళలు స్వాగతం పలికారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో ఉప్పంగ హరిజనవాడలో తిరుపతి ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టిన హరిజనవాడలో ఈరోజు పారేడు ఉత్సవాన్ని దేవుడు గోవిందరాజ స్వామి దగ్గర నుంచి ఇక్కడ వస్తున్నారు. కనీవెని రీతిలో వాళ్ళు దైవభక్తి గల హరిజనుస్ కాబట్టి ఈరోజు భక్తి శ్రద్ధలతో ముగ్గులు అలంకరించి ఈరోజు పారేడు ఉత్సవంలో గోవిందరాజ స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి ఇట్లే ప్రతి సంవత్సరము బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ప్రదోషకాల పూజను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ మరగదాంబిక సమేత మణికంఠేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి ప్రదోషకాల పూజను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయంలో ప్రదోషకాల సమయంలో స్వామివారి మూల విరాట్తో పాటు స్వామివారి వాహనం నందికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకాలను అర్చకులు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి వాహనం నందికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఆలయ అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. నాయుడుపేట మండలం మేనకూరు వద్ద ఓ ప్రైవేట్ భవన నిర్మాణ పనుల కోసం తిరుపతి నుండి తీసుకెళ్లిన భవన నిర్మాణ వలస కార్మికులకు కూలీ డబ్బులు చెల్లించకుండా దాడి చేసిన కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. మీరెవరైనా డబ్బులు కావాలని అడిగితే అని చాలా చిత్రహింసలు గురి చేసి అందరినీ కొట్టి భయపెట్టి డబ్బులు ఇవ్వకుండా ఆటో ఎక్కి పంపించేశాడు. వీరు దాదాపు 15 మంది వలస కార్మికులు, ఇతర జిల్లాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఏళ్ల తరబడి ఇక్కడే బతుకుదెరువు కోసం తిరుపతిలో నివాసం ఉంటూ రోజువారీ పనుల కోసం పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఎవరు పనులకు పిలిస్తే వాళ్ళు వెళ్తున్నటువంటి కార్మికుల వాళ్ళ పరిస్థితి. ఇటువంటి కార్మికుల్ని కార్తీక్ అనే అతను కాంట్రాక్టర్ తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వకుండా దారుణంగా కొట్టి మహిళలని చూడకుండా చిత్రహింసలకు గురి చేసి హీనంగా తిట్టి భయపెట్టి చంపేస్తామని చెప్పి బెదిరించాడు. ఈ వర్కర్లకి 15 మందికి గాను దాదాపు 80,000 రూపాయలు చెల్లించాలి. శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతిని పురస్కరించుకొని కుప్పం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బలిజకుల నాయకులు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపినాథ్ ఆధ్వర్యంలో బలిజకులస్తులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం ఊడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్రశేఖర్, మంజు పాల్గొన్నారు. కుప్పం చెరువు కట్ట వద్ద నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గం నుండి భారీగా బలిజ కులస్తులు ఈ కార్యక్రమానికి రావటంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలించిన రాయలసీమ రత్నాలసీమగా ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారని, ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలనలో రత్నాలు ఆశలుగా పోసి అమ్మేవాళ్ళని చెప్పారు. అంటే అంత సంపదని సృష్టించి ఒక అద్భుతమైన పరిపాలన కొనసాగించినటువంటి రాజుగా ఆయన మన భారతదేశం మొత్తం ఖ్యాతి గాంచారు. ఆయన హయాంలోనే విజయనగర సామ్రాజ్యం దక్షిణాది మొత్తం అద్భుతంగా ముందుకు వెళ్ళి ఒక మంచి పరిపాలన దక్షుడిగా సువిశాలమైన విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించి అద్భుతంగా పరిపాలించిన వ్యక్తి. అలాగే కళల పట్ల విశేషమైన ప్రావీణ్యం, అలాగే అష్టదిగ్గజాలు, దాంట్లో మనం అంతా ఎంతో స్టోరేజ్ చదువుకుంటాం. చంద్రగిరి పట్టణ ప్రజల ఆరాధ్య దైవం సత్యప్రమాణాలకు నిలయమైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పట్టణంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కొండ చుట్టూ మహోత్సవం భక్తుల కోలాహలం నడుమ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాల ఊరేగింపు స్థానిక శ్రీ కోదండరామస్వామి ఆలయం నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని మరియు వారి సతీమణి శ్రీమతి పులివర్తి సుధారెడ్డి దంపతులు తొలుత కోదండరామస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేకు శేషవస్త్రంతో తలపాగా చుట్టి అమ్మవారి పట్టు వస్త్రాలను అందజేశారు. అక్కడి నుండి మంగళ వాయిద్యాలు, మేళతాళాలు మరియు మహిళల కోలాటాల నడుమ పట్టు వస్త్రాలను తలపై ధరించి ఎమ్మెల్యే దంపతులు ఊరేగింపుగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. దారి పొడవునా భక్తులు అమ్మవారికి, ఎమ్మెల్యే దంపతులకు ఘనస్వాగతం పలికారు. ఇదిలా ఉండగా ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ చైర్మన్, ఈవో, కమిటీ సభ్యులు, అర్చకులు ఎదురేగి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించిన అనంతరం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ చంద్రగిరి గ్రామదేవత సత్య ప్రమాణాలకు నిలయమైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లికి సంక్రాంతి పండుగ వేళ పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలగటం నా పూర్వజన్మ సుకృతం. అమ్మవారికి ఈ సేవ చేయటం నాకు ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సాయంత్రం 4 గంటలకు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కొండ చుట్టూ మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ విశేష వేడుకలో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు, స్థానిక కూటమి నేతలు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. సొంత గ్రామాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్న ప్రజలు తిరిగి నగరబాట పట్టారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల బస్ స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. వివిధ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రద్దీ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి. సర్వీస్ రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేశారు. ఆ ప్రాంతంలో తాత్కాలిక రోడ్లను వేశారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణం సాఫీగా సాగుతోంది. వాహనాల సంఖ్య పెరిగినా ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణాలు ముందుకు సాగుతున్నాయి. అధికారులు డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలతో ట్రాఫిక్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడే ఉండేసి నిన్న ఒక దాదాపు 40 అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సుమారు ఈ జిల్లా నుంచే 60 ట్రిప్పులు, ఇతర జిల్లాల నుంచి కూడా దాదాపు 40 ట్రిప్పులు, దాదాపు 100 అదనపు ట్రిప్పులను ఏర్పాటు చేసి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దూర ప్రాంతాలైనటువంటి బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చే వారి కోసం కూడా హైదరాబాద్ నుంచి 9 సర్వీసులు, బెంగళూరు నుంచి 20 సర్వీసులని, అదనపు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణానికి కూడా మేము ఇక్కడ నుంచి కూడా అదనపు స్పెషల్ సర్వీసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక సర్వీసులకు సంబంధించినటువంటి నిర్వహణ, మెయింటెనెన్స్ అంతా కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వివిధ డిపో మేనేజర్లు, వారి యొక్క గ్యారేజ్ సిబ్బంది మరియు గ్యారేజ్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో నిర్వహించడం వల్ల ఎక్కడా కూడా బ్రేక్ డౌన్స్ కానీ ఎటువంటి ఫెయిల్యూర్స్ కానీ లేకోకుండా ఇప్పటి వరకు నిన్న ఏ విధంగా అయితే 40 నుంచి 45 ప్రత్యేక బస్సులు నడపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సుమారుగా ఇప్పటికీ 60 బస్సులు వివిధ మార్గాల్లో నడపడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఫెయిల్యూర్ ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం అందించడంలో ఏపీఎస్ఆర్టీసీ ముందుంది. తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలైను రసమలైగా వ్యంగ్యంగా మాట్లాడిన శివసేన పార్టీ నాయకులు రాజ్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే వెంటనే క్షమాపణలు చెప్పాలని తిరుపతి భారతీయ జనతా పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించి డిమాండ్ చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా మేమంతా నరేంద్ర మోడీ గారి వైపు, భారతీయ జనతా పార్టీ వైపు అని చెప్పి ఈరోజు దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. మొన్న రాజ్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే, అన్నామలై గారు వచ్చినప్పుడు అవహేళనగా మాట్లాడుతూ
రసమలై అని చెప్పి అన్నామలైని కించపరుస్తూ వారు మాట్లాడడం జరిగింది. అయ్యా రాజ్ అండ్ ఉదవ్, మీరు ఇంక మీట జీవితాంతం స్ట్రీట్ల మీద స్వీట్లు తింటూ బ్రతికే పరిస్థితి మీకు ముంబై ప్రజలు ఇచ్చారు తీర్పు. ఈరోజు భారతీయ జనతా పార్టీని అఖండ మెజార్టీతో వీరు గెలిపించారు. అభివృద్ధి అజెండాతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతోంది. రాబో రోజుల్లో మొత్తం భారతదేశం అంతా కాషాయమయం అవడం, భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయడంక మోగించడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 29 స్థానాలకి 25 స్థానాలని బీజేపీ కైవసం చేసుకోవడం అంటే ఇది నిజంగా చారిత్రాత్మకమైనటువంటి విజయంగా భావిస్తూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కూడా ఆమోదిస్తున్నారు, స్వాగతిస్తున్నారు అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం. మరాఠీలు మామూలు వాళ్ళు కాదు, ఎంతో విజ్ఞానవంతులు. దేశ అభివృద్ధి కోసం మహారాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒక్క బీజేపీయే రావాలి అధికారంలోకి అని చెప్పని ఈరోజు వాళ్ళ ఓటు హక్కు ద్వారా తీర్పు ఇవ్వడం అంటే ఇది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఈరోజు మరాఠీలు వ్యవహరించారు. చెంపపెట్టు లాంటి ఫలితం ఇచ్చినటువంటి ఓట్లు వేసినటువంటి మహారాష్ట్ర ప్రజలను అభినందిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం ఈ దేశానికి మరో 2 దశాబ్దాల పాటు అవసరమనే విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఇదే రకమైనటువంటి ఫలితాలు రేపు జరగనున్నటువంటి ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ ధుందుబి మోగిస్తుందని ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, అదేవిధంగా అజిత్ పవార్, శరద్ పవార్ వీళ్ళందరూ కూడా ఏకమైనా కూడా కాంగ్రెస్ కలిపి ఏకమైనా కూడా ప్రజలు తిరస్కరించారు. కాలం చెల్లినటువంటి కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు నమ్మరు. ఇవాళ ఓడిపోయిన తర్వాత సిరాపైన, చేతిపైన వేసేటువంటి సిరాపైన, ఇంకుపైన, ఈవీఎం పైన ఏర్చేటువంటి వీళ్ళు ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు ఏం సమాధానం చెప్తారని నేను ప్రశ్నిస్తూ విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ జయంతిని పురస్కరించుకొని తిరుపతి లీలామహల్ శ్రీకృష్ణ దేవరాయ కూడలి వద్ద యాదవ్ సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యాదవ యువ నాయకులు శంకర్ యాదవ్, వెంకటాద్రి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ గారి జయంతి సందర్భంగా యాదవ సంఘం నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర యాదవ సంఘం యువ నాయకులు శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ గారికి నివాళులర్పించడం జరిగింది. అలాగే విజయనగర సామ్రాజ్యంలో రాయలసీమకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక ప్రాజెక్టులు, అనేక చెరువులు శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ రాజు పేరు మీద అనేక చెరువులు ఉన్నాయి. ఇప్పటికీ మన కళ్ళ ముందరనే రాయల్ చెరువు అయితేనేమి, బాలాజీ రిజర్వ్ అయితేనేమి, మల్లిమడుగు అయితేనేమి చాలా వరకు ప్రాజెక్టులన్నీ కూడా మన యాదవ రాజులైనటువంటి శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ గారు నిర్మించినటువే. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సాల్మాన్ను టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హతమార్చడాన్ని నిరసిస్తూ తిరుపతి అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు ధర్నా చేపట్టారు. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్త అయిన సాల్మన్ను టీడీపీ వర్గీయులు ఉద్దేశపూర్వకంగా దాడి చేసి హతమార్చడాన్ని తిరుపతి వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమవుతున్నాయని, రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుందా లేక రెడ్ బుక్ పాలన నడుస్తుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళిత పక్షపాతిని, చేగువేరా అభిమానిని అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దాడికి ఏమని సమాధానం చెప్తారు చూడాలని, ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖ సైతం కూటమి ప్రభుత్వానికి అంటకాగుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవటం కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతుందని వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. పండగ సందర్భంగా తన ఇంటిని శుభ్రం చేసుకోవడానికని వెళ్ళినటువంటి సాల్మన్ కుటుంబాన్ని అక్కడున్నటువంటి తెలుగుదేశం నాయకులు ఇనప రాడ్లతో అత్యంత పాశవికంగా కొడితే ఆయన గుంటూరు హాస్పిటల్లో 6 రోజులు ఉంటే ఆయన దాడి చేశాడని కేసు పెడితే ఆ తర్వాత రోజుల్లో ఆయన 6వ రోజు చనిపోవడం జరిగింది. చనిపోయిన శవాన్ని సైతం పిన్నెల్లి గ్రామానికి తీసుకెళ్లి దాన సంస్కారాలు చేస్తామంటే దాన్ని కూడా అంగీకరించకుండా అత్యంత దారుణంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న అనుమానం నగరవాసులలో నెలకొంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం అనునిత్యం వేలాది మంది తిరుపతికి విచ్చేస్తుంటారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా తిరుపతిలో అల్లరి మూకల చేష్టలు అధికమవుతున్నాయన్న అనుమానం ప్రజలలో లేకపోలేదు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అనునిత్యం శ్రమిస్తుంటే కొద్దిమంది మాత్రం అందుకు విరుద్ధంగా లా అండ్ ఆర్డర్కు ఇబ్బంది పెట్టేలా
వెక్కిలి చేష్టలు చేస్తూ ఇటు శ్రీవారి భక్తుల్లోనూ నగరవాసుల్లోనూ యాత్రికుల్లోనూ భయాందోళనకు గురి చేస్తున్నారన్న అభియోగం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి రాష్ట్రంలో నేరగాళ్లకు ఆకతాయిలకు ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పుతాం అని చెప్పే హోమ్ మినిస్టర్ అనిత మాటలకు సైతం లెక్క చేయకుండా తిరుపతి నగరంలో శుక్రవారం రాత్రి ప్రాంతంలో టీడీపీ వర్సెస్ జనసేనగా మాటల యుద్ధం మొదలై దాడులు చేసుకునేంత వరకు వెళ్లారంటే తిరుపతి శోభ ఎటు వెళుతోందో అర్థం కాని దయనీయ స్థితిలో ప్రజలు నిమ్మకుండిపోయారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ నిలువరించాల్సిన ప్రయత్నం ఎవరూ చేయలేకపోయారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్లెక్సీల విషయంలో పార్టీ నాయకుల మధ్య వివాదం నెలకొని కొట్టుకునే స్థాయి వరకు వెళ్లడం ఏమిటని నగర ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ మంజునాథ హోటల్ యాజమాన్యం సిబ్బందికి మరియు పార్కింగ్ యాజమానానికి జరిగిన సంభాషణలో దాడి చేయడంతో గాయాలు పాలై తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్నారు. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు టెంపుల్ సిటీలో జరగటం అత్యంత బాధాకరమని నగర ప్రజలు వాపోతున్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక చొరవ చూపి ఇటువంటి ఆకతాయిలకు బుద్ధి చెప్పేలా సరైన చర్యలు చేపట్టాలని ప్రజలు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ మరో 15 సంవత్సరాల పాటు కలిసికట్టుగా ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను సైతం కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం లెక్క చేయకుండా వ్యవహరిస్తూ అనునిత్యం పార్టీలో గొడవలు జరుగుతుండటంతో ఇటు కూటమి ప్రభుత్వ నాయకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని గుసగుసలాడుతున్నారు. ఏది ఏమైనా తిరుపతి లాంటి ఆధ్యాత్మిక రాజధానిలో టీడీపీ వర్సెస్ జనసేన దాడులు జరగడం అత్యంత బాధాకరమని, ఇప్పటికైనా నాయకులు సమన్వయంతో ముందుకు వచ్చి టెంపుల్ సిటీ అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ విచ్చేసి దాడికి గల కారణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్య అధికారులను సూచించారు. ఇటువంటివి జరగడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయటం జరిగిందని, పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా వివరాలు సేకరించి దాడి చేసిన వారిపై ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేయబోమని పోలీసులు తెలిపినట్లు ఆమె మీడియాకు విన్నవించారు. క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎస్పీ గారు కూడా దాన్ని అంతా కూడా ఫుటేజ్ అంతా కూడా చూసి ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పకుండా గుర్తించి వాళ్ళని తప్పకుండా శిక్షించే విధంగా ఇంకెప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు తిరుపతి నగరంలో మరి ఎంతోమంది లక్షలాది మంది భక్తులు, లక్షలాది మంది ప్రయాణికులు పండుగ వాతావరణంలో వస్తూ ఉంటే ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మరి వారు కూడా ఈ రోజున యాక్షన్ తీసుకొని తప్పకుండా ఇంకెప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరగకుండా కూడా ఆ దుండగులు ఎవరో వారిని గుర్తించి వాళ్ళని కఠినమైన శిక్ష విధించే విధంగా కూడా యాక్షన్ తీసుకుంటామని కూడా మన పోలీస్ శాఖ చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మరి అక్కడ పక్కపక్కన ఉండేవాళ్ళు మరి అలాంటి మారణాయుధాలు పెట్టుకొని కొట్లాడే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఎవరో బయట నుంచి వచ్చి దుండగులు మరి రాడ్స్ ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏదో భయానక వాతావరణం సృష్టించాలని అక్కడ వచ్చిన విధంగా ఉంది. తప్పకుండా మరి ఇలాంటివి మళ్ళా తిరుపతి నగరంలో పునరావృతం కాకుండా పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,46,170 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,180 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,89,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 294 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక 1,00,000 టన్నుల బరువు, 1,105 అడుగుల పొడవు, 4,500 మందికి వసతి, సముద్రంపై తేలియాడే యుద్ధ నౌక USS జెరాల్డ్ ఆర్. గణతంత్ర దినోత్సవ భద్రత వేళ 1,270 కిలోల చికెన్ సిద్ధం చేస్తున్న ఢిల్లీ అటవీ శాఖ.
గ్రీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించిన ప్రభుత్వం. సీఎం చేతుల మీదుగా అమోనియా ప్రాజెక్ట్ ప్రారంభం. ఏపీకే గర్వకారణం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తాజా షాక్. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. తిరుపతిలో అసాంఘిక శక్తుల స్వైర విహారం. ఎమ్మెల్యే అనుచరులమంటూ బెదిరింపులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.